అందరికీ నమస్కారం. మరి ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి నడుస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలకు నేను ఒకటే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇయాల మీ ఓటును బీరుకు, బిర్యానీకి, నోటుకు అమ్ముకోకండి. ఎందుకంటే మీరు బయట ఎవరి దగ్గరనన్నా అప్పు తీసుకుంటే వాళ్ళు మిత్రులతో సహా మీ రక్తం తాగే విధంగా మరి వాళ్ళు అసలును వడ్డీని వసూలు చేసిన దాకా ఇడిసే అవకాశం ఉండదు. కాబట్టి లీడర్ అనేటోడు గిట ఇయాల మీకు ఓటుకు నోటు ఇస్తున్నాడు, బిర్యానీ ఇస్తున్నాడు, మందు ఇస్తున్నాడు అంటే మరి ఆయన ఏ స్థాయిలో మీ దగ్గర నుండి రాబట్టాలనే ఉద్దేశంతో పెట్టుబడి పెడుతున్నాడు అనేది గిట మీరు ఒకసారి ఆలోచించాలి ప్రజలారా. ఎందుకంటే ఇలా ఎంత డబ్బు పంచితే అంత గొప్పగా ఉన్నట్టు ఏదో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి మరి రాజ్యాంగం ప్రకారం మీకు ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని మీకోసం పోరాడే వ్యక్తులకు, మీకోసం ఫైట్ చేసే వ్యక్తులకు, మీకు అభివృద్ధిని అందించే అక్షరాస్యులకు మీరు ఇస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇలా ఏ పేపర్ మీద ఎందుకు సంతకం పెడుతున్నామో తెలియని అభ్యర్థులకు మన ఓటు ఇచ్చి వాళ్ళని గెలిపిస్తే మరి రేపు మున్సిపల్ మీటింగ్లో ఏం మాట్లాడతారు, మన సమస్యలను ఎట్లా అధికారుల దృష్టికి తీసుకుపోతారు, ఎట్లా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు అనేది గిట్ట మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది టెక్నాలజీ యుగం కాబట్టి మరి ప్రతిదీ మనం అర్థం చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి 2019 మున్సిపల్ చట్టాన్ని కొంతమేర చదివి అర్థం చేసుకునే వ్యక్తులకు అవకాశం ఇచ్చి వారిని గెలిపించి వాళ్ళని మున్సిపల్ కౌన్సిల్కి పంపిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.